నర్వ్ డ్యామేజ్ చేసే పాము కాటు ఉంటుంది అండ్ బ్లడ్ డ్యామేజ్ చేసే పాము కాటు ఉంటుంది. మన దగ్గర దొరికే కామన్ జాతులు అన్నింటికీ కలిపి ఒక యాంటీవెనమ్ తయారు చేస్తారు. సో అది పనిచేస్తే చాలా మందికి. సపోజ్ మనకి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా దాని మీద క్రీమ్లు జెల్లీలు ఏమీ అప్లై చేయకూడదండి, ఏమీ చేయకూడదు. బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు కూడా ఆ లోపల దాంట్లో మేకులు ఉంటాయి, బేరింగ్లు మేకులు అన్నీ పెడుతుంటారు. ఆ షార్ప్ ఆబ్జెక్ట్స్ వచ్చి గుచ్చుకుంటాయి. హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్ RWV క్లిప్స్, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ. ఎప్పుడైనా మీరు స్నేక్ బైట్స్ లాంటివి ఏమన్నా మీ మీ హిస్టరీలో చూసారా? చూసాను. అవునా? ఢిల్లీలోనా లేదా ఇక్కడ ఇక్కడ కూడా చూసారా? పీజీ అప్పుడు, MBBS అప్పుడు అవునా? స్నేక్ బైట్స్ చూసాం. ఓకే. ఇన్ టైంలో తీసుకొస్తే సేవ్ అవ్వడం అలాంటి సేవ్ అవుతారండి, 90% సేవ్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఒకటి, అది కాటేసిన పాము బట్టి కూడా ఉంటుంది, అన్నీ ఒకలాగా ఉంటుంది. దీంట్లో న్యూరోటాక్సిక్, హీమోటాక్సిక్ అని ఉంటాయండి. అంటే న్యూరో అంటే నర్వ్ డ్యామేజ్ చేసే పాము కాటు ఉంటుంది అండ్ బ్లడ్ డ్యామేజ్ చేసే పాము కాటు ఉంటుంది. అచ్చా. నర్వ్ డ్యామేజ్ చేసే పాము కాటు ఇంకా ఎక్కువ ఫాస్ట్గా డ్యామేజ్ చేస్తుంది. 2 రకాలు ఉంటాయి వీటికి. యాంటీ వినమ్స్ ఉన్నాయి, స్నేక్ యాంటీ వినమ్స్. మన ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి, కంపల్సరీ గవర్నమెంట్ సప్లై ఉంటుంది. ఓకే. సో అవి ఇస్తే కాపాడొచ్చు, కానీ అదేమీ స్పెసిఫిక్ కాదు. ఓకే. మన దగ్గర దొరికే కామన్ జాతులు అన్నింటికీ కలిపి ఒక యాంటీవెనమ్ తయారు చేస్తారు. సో అది పనిచేస్తే చాలా మందికి. ఓకే. కానీ తెచ్చిన టైం బట్టి అండ్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన దాన్ని బట్టి, వీటన్నిటి బట్టి మన చేతిలో ఉండదండి. త్వరగా సకాలం తీసుకొస్తే ఎవరైనా బతికించవచ్చు. మీరు ట్రామానే కాదు, పాము కట్టే కాదు, నార్మల్ హార్ట్ అటాక్ పేషెంట్ అయినా, స్ట్రోక్ పారాలసిస్ పేషెంట్ అయినా, ఎవరైనా సరే టైం మెడికల్ హెల్ప్ కావాలి. టైంకి తీసుకొస్తే ఎవరినైనా కాపాడే అవకాశం ఎక్కువే ఉంటుంది. మనం టైం డిలే అవుతున్న కొద్దీ పేషెంట్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. నేను చెప్పినట్టు సెల్ డెత్, ఎన్ని సెల్స్ ఎక్కువ చనిపోతే మనిషికి అంత డేంజర్. సో అవి అవ్వకుండా సకాలం తీసుకురావాలి, అది ఇంపార్టెంట్. అదే సెల్ డెత్, అదే ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత రివర్స్ చేసుకుని దాన్ని అంత త్వరగా కాపాడచ్చు. సో దట్స్ వన్ రీజన్. ఎందుకంటే మనకి ఒక సిటీస్లో ఓకే సార్, లైక్ పల్లెటూరులో, లైక్ విలేజెస్లో, పొలాల్లో వాళ్ళకి జరిగే ఇన్సిడెంట్స్, స్నేక్ బైట్స్ కానీ లేకపోతే ఇన్సెక్ట్స్ కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. సో దీనికి ప్రికాషన్స్ అనేది మనకు మనం చూస్తుంటాం కానీ అసలు ఓకే వింటూ ఉంటాం, కానీ అవి అక్కడ చూసిన వాళ్ళు తీసుకెళ్ళి ఇన్ టైంలో హాస్పిటల్లో అడ్మిట్ చేసి మీరు అన్నట్టు ఆ స్నేక్ బైట్కి రెమెడీ ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ ఇన్ కేస్ అలా లేనప్పుడు, అక్కడ జరిగినప్పుడు ప్రైమరీగా వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏమైనా ఉందా? ప్రైమరీ ఏం లేదు. ఒకటి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే అక్కడి నుంచి నోట్తో తీద్దాం అని సింబల్స్ వస్తుంటారు. ఆయన చేయకూడదు, ఆయన చేయడం కరెక్ట్ కాదు. పై ఒక టైట్కి గుడ్డు కట్టచ్చు, స్ప్రెడ్ లేకుండా. ఓకే, అది చేయొచ్చు. ఆపుతుందండి అది? అంటే ఆపుతుంది గ్యారంటీ ఏం లేదు. ఓకే. బట్ మన సైడ్ నుంచి ఎంతవరకు అయితే అంతవరకు చేయాలి, అంతే. స్ప్రెడ్ ఆపడానికి అంతే. ఓకే. ఓకే. అండ్ ఈ బాడీ పార్ట్ని క్లీన్గా ఉంచుకోవాలి. ఓహో. అండ్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అంతకన్నా మనం చేసేదేం లేదండి. హాస్పిటల్ ట్రీట్మెంట్ రావాల్సింది. ఎందుకంటే ఆ టాక్సిన్ లోపల బాడీలో బ్లడ్లోకి వెళ్ళింది కాబట్టి దాన్ని ఎంత త్వరగా డీటాక్సిఫై చేయడం అనే దాన్ని బట్టి మనిషి ప్రాణం ఉంటుంది. అండ్ ఇంకోటి అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. పొలంలోకి వెళ్ళినప్పుడు షూలో చెప్పులు వేసుకోవడం చాలామంది వాడరు. షూ చెప్పులు వాడాలి. అండ్ ఇక్కడ దాకా కాకుండా మొత్తం కప్పుకొని వెళ్ళి రైట్ అలా చేసుకుంటే వాళ్ళకి కూడా ఇవన్నీ తగ్గుతాయి చాలా సేఫ్టీగా సార్. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో అలవాటు అయిపోయి మనం అన్నీ చేయలేకపోతున్నాం, కానీ ఇది చేస్తే మాత్రం వాళ్ళకి సేఫ్ ప్రికాషన్స్. ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ఇట్ హోల్డ్స్ గుడ్ ఇన్ ఎవ్రీ సినారియో. వాట్ ఎవర్, ట్రామా, స్నేక్ బైట్, పాయిజనింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రివెంట్ చేయాలి. రైట్. సో అందుకే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వెహికల్ సేఫ్టీ కానీ, డ్రైవింగ్ బిహేవియర్ రూల్స్ నేను చెప్పినట్టు ఎన్ని ఉంటేనే ప్రివెన్షన్ అవుతుంది. రైట్. అంతా అయిపోయిన తర్వాత మా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు, మేము కాపాడలేకపోయారంటే అది ముందు ప్రివెన్షన్ ఉండాలండి. మీకు అయిన ఇంజరీ బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. అన్నీ మనిషి చేతిలో ఉండవు, డాక్టర్ చేతిలో ఉండవు. అవును. కొన్ని ఇంజరీస్ మనం కంట్రోల్ చేయలేము, కొన్ని ఏమీ చేయలేము. రైట్. అది మాకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి, మేము మనుషులు. నాకు ఇంకొక చిన్న న్యూస్ నేను చూసింది ఏంటంటే, ఫైర్ యాక్సిడెంట్స్ అనేది ఎమర్జెన్సీలో ఉంటాయి. ఇప్పుడు హౌస్లో కానీ, సిలిండర్స్ కానీ, లేకపోతే బాంబ్ బ్లాస్ట్లు కానీ, లేకపోతే ఎనీథింగ్ ఫైర్ యాక్సిడెంట్స్కి
ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి కేసుని ఎలా ట్రీట్ చేయాలండి? సో ఇప్పుడు మీరు ఫైర్ యాక్సిడెంట్ అయినా, ఇప్పుడు ఫైర్ అన్నా బర్న్స్ అన్నా, పల్స్ దాంట్లో రకాలు ఉంటాయండి. కెమికల్ బర్న్స్, ఓకే, ఫైర్ వల్ల వచ్చే బర్న్స్, ఏదైనా హాట్ వాటర్ అలా టీ అలా పడినా కూడా ఒక బర్న్స్ ఉంటుంది, లేకపోతే ఎలక్ట్రిసిటీ బర్న్స్, కరెంట్ షాక్ అయినా కూడా బర్న్స్ అవుతుంది. అవును, ఈ రకరకాల బర్న్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే డిపెండ్స్ మళ్ళీ ఆ బర్న్స్లో, అంటే ఒట్టి షాక్ తగిలిందా, లేకపోతే ఒట్టి కాలిందా, లేకపోతే ఆ కాలిన తర్వాత వాళ్ళు కింద పడ్డారా. ఇప్పుడు కరెంట్ పోల్ మీద ఎక్కి పనిచేస్తుంటారు, షాక్ తగిలితే అంత పైనుంచి కింద పడతారు. అవును. సో ట్రామా, ఆ యాక్సిడెంట్ పైనుంచి కింద పడిన యాక్సిడెంట్ కూడా అవుతుంది. సో వీటన్ని బట్టి ఉంటుందండి. బర్న్స్ అలాంగ్ విత్ ట్రామా రెండు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ సపోజ్ మనకి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా, ఏదైనా కూడా కాలిన గాయాలు ఉంటాయి కదా, వాటిని ఏమి గుడ్డతో కప్పడం అలా కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నార్మల్ వాటర్లో ఫస్ట్ వాష్ చేయాలి. ఓకే, క్లీన్గా వాష్ చేసుకోవాలంతా. ఓకే, దాని మీద క్రీమ్లు, జెల్లీలు ఏమీ అప్లై చేయకూడదండి, ఏమీ చేయకూడదు. ఓకే, నథింగ్ అట్ ఆల్. నీట్గా వాష్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురావాలి. ఫస్ట్ హాస్పిటల్ తీసుకురావాలి. కాలిన వాళ్ళకి ఏంటంటే బాడీలో వేడంతా బయటికి పోతుంది. ఓకే, ఎందుకంటే స్కిన్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట. రైట్. సో మన బాడీలో నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి స్కిన్ కూడా దోహదపడుతుంది. మీకు ఎంత ఎక్కువ స్కిన్ పోతే లోపల ఉన్న వేడంతా బయటికి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో వాళ్ళని కొంచెం వామ్గా ఉంచాలి. అలా చెప్పి హీటర్లు పెట్టడం కదా, వామ్గా ఉంచాలి. సో బాడీలో మనకి మెటబాలిజం నార్మల్గా అవ్వటానికి టెంపరేచర్ కూడా నార్మల్ కంట్రోల్లో ఉండాలి. తగ్గకూడదు, ఎక్కువ పెరగకూడదు. ఎక్కువ పెరిగితే జ్వరం అంటాం, బాగా తగ్గితే చలి అలా వస్తుంటుంది. సో రెండు డేంజరస్. సో ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇమీడియట్గా. హాస్పిటల్ తీసుకెళ్తే ఏంటంటే, మీరు వెంటనే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన బాడీలో కాలినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది బయటికి. ఆ హీట్కి మొత్తం మనం ఇప్పుడు నీళ్ళు పొయ్యి మీద పెడితే మరిగిపోతాయి. సేమ్ ఇది కూడా అంతే, బాడీలో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, డీహైడ్రేషన్. సో బాడీ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతే ఫస్ట్ ఏంటంటే ఫ్లూయిడ్స్ వెంటనే ఎక్కించాలి. దానికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయండి. సో ఫార్ములాస్ బట్టి ఎమర్జెన్సీలో ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. వీటన్నిటిని బాగా క్లీన్ చేసి సపరేట్ ఆయింట్మెంట్స్ ఉంటుంది ఇంక. ఓకే. సో ఆయింట్మెంట్స్ అన్నీ రాసుకుని దాన్ని బట్టి చూస్తారండి అంత. అది సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఓకే. సో ఫస్ట్ 24 to 48 hours వరకు ఈ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ బయటకు ఆవిరైపోతున్న ఫ్లూయిడ్ అంతా రిప్లేస్ చేయాలి ఫస్ట్. ఓకే. లేకపోతే బాడీలో ఉన్న నార్మల్ మెటబాలిజం జరగదు. మళ్ళీ సేమ్ సెల్ డెత్. ఓకే. అన్నిటికీ వాటర్ కూడా కావాలి కదా లోపల. సో ఫ్లూయిడ్స్ లోపల వెళ్తూ ఉండాలి. సో సెల్ డెత్ అవుతూ ఉంటుంది లేకపోతే. సో ఇమీడియట్ ఫ్లూయిడ్స్ రిప్లేస్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బర్న్స్ కేసెస్. రైట్. ఆ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. అండ్ దాని సైమల్టేనియస్గా వూండ్ కేర్ కూడా చేసుకుంటారు. ఓకే. కొంతమంది ఓన్లీ వూండ్ కేర్ కూడా డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయండి. ఓకే. 1st degree, 2nd degree, 3rd degree అని డిఫరెంట్ బర్న్స్ ఉంటాయి. డెప్త్ ఆఫ్ బర్న్స్ అంటే ఒట్టి పైన చర్మం కాలిందా, లోపల కండరం దాకా పోయిందా, లోపల ఎముక కూడా అంత దాకా పోయిందా, దీన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. ఓకే. డిఫరెంట్. ఫస్ట్ 48 hours 72 hours ఏంటంటే ఈ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అంతా చూసుకుంటారండి. దాని తర్వాత ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. ఓకే. ఎందుకంటే మన స్కిన్ అనేది మనకు ఒక బ్యారియర్ లాంటిది. ఓకే. సో ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తాయి బర్న్స్ పేషెంట్స్కి. సో అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి. అది ఇంకోటి బ్లాస్ట్ ఇంజరీస్ ఒకటి. బ్లాస్ట్ అవుతుంది. సో బ్లాస్ట్ ఇంజరీస్ ఏంటంటే అవి కూడా ఒక టైప్ ఆఫ్ బర్న్సే, కానీ ఇట్స్ ఎ ప్రెషర్ వేవ్ అనమాట. బ్లాస్ట్ ఇంజరీస్లో మీకు 5 types ఉంటాయి అన్నమాట. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ రేంజ్, క్విన్ రేంజ్, 5 types ఉంటాయి బ్లాస్ట్ ఇంజరీస్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ బ్లాస్ట్ ఇంజరీ ఏంటంటే, మనకి ఆ వచ్చే ప్రెషర్ వల్ల, ఇప్పుడు అంత భూమ్ అంటారు కదా, ఆ ప్రెషర్ వల్ల మన బాడీలో ఉన్న హాలో విస్కస్ అంటే లోపల బయట ఆర్గాన్ ఉంటుంది, లోపలంతా గాలో నీళ్ళు ఉంటాయి అంతే. ఇప్పుడు మన ఊపిరితిత్తులు కానివ్వండి, ఊపిరితిత్తులు లోపల గాలే ఉంటుంది. మన ఇంటెస్టైన్స్ కానివ్వండి, ఇవన్నీ మన చెవిది టింపానిక్ మెంబ్రేన్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఆ ప్రెషర్ వల్ల సడన్గా రప్చర్ అవుతాయి. ప్రైమరీ ఇంజరీ వల్ల ఫస్ట్ ఇంజరీ ఆ ప్రెషర్ వల్ల క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ఇంజరీ ఏమవుతుందంటే, వీళ్ళు చాలామంది బాంబ్ బ్లాస్ట్లు అయినప్పుడు కూడా ఆ లోపల దాంట్లో మేకులు ఉంటాయి, బేరింగ్లు, మేకులు అన్నీ పెడుతుంటారు. ఆ షార్ప్ ఆబ్జెక్ట్స్ వచ్చి గుచ్చుకుంటాయి, సడన్ ఇంజరీస్ అవుతాయి. వీటి వల్ల సెకండరీ ఇంపాక్ట్ ఉంటుంది. టెరిషరీ ఇంపాక్ట్ ఏంటంటే, ఈ ప్రెషర్ వల్ల ఈ ఇంజరీస్ వల్ల జనాలు దూరం ఎగిరి పట్టడం, లేకపోతే ఎక్కడో ఎగిరి గోడలు గుచ్చుకోవటం, అక్కడ తగలటం, బండ్ల మీద పట్టడం ఉంటుంది. ఇది టెరిషరీ ఇంపాక్ట్, థర్డ్ ఇంపాక్ట్. ఇది ఈ ఇంపాక్ట్ అవుతుంటుంది, ఈ ఇంజరీస్ అవుతుంటాయి.
వాళ్ళు ఎక్కడ పడితే దాన్ని బట్టి తలకు దెబ్బ తగలచ్చు, ఛాతీ తగలచ్చు, పొట్ట తగలచ్చు, ఎముకలు ఎరగచ్చు, ఏమైనా అవ్వచ్చు. రైట్. టెర్షియరీ ఇంపాక్ట్. నెక్స్ట్ ఫోర్త్ ఇంపాక్ట్ ఏంటంటే కాలటం, కాలిన గాయాలు, ఓకే, బర్న్స్ అవ్వటం, ఇలా అవుతుంటుంది. దీని తర్వాత ఏంటంటే రేడియేషన్ ఇంపాక్ట్ అంటారు. అది వెంటనే రాకపోవచ్చు. ఇప్పుడు చాలామంది ఈ రేడియో, ఇప్పుడు యాటమ్ బాంబ్ ఉంది హీరోషిమా, ఇప్పటికీ పాపం అక్కడ రేడియేషన్ అంతా ఉంటుంది. అలా రేడియేషన్ న్యూక్లియర్ బాంబ్స్ పేలినప్పుడు ఈ రేడియేషన్ ఇంజరీస్ ఉంటాయి అన్నమాట. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి ఆ రేడియేషన్ వల్ల క్యాన్సర్ రావడం ఇవన్నీ వస్తుంటాయి, ఈ ఇంజరీస్. ఇలా 5 స్టేజెస్ ఉంటాయి. ఇన్ని టైప్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి బర్న్స్, బ్లాస్ట్లో. మనం ఒక్కటే బయటకు చూసి ఇది ఒక్కటే కాలింది అనుకోవడం కాదు, ఎన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ఇన్ని ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. పైనుంచి కిందకి అన్ని చూసుకుని లోపల ఇంజరీస్ అన్ని ఇవాల్యుయేట్ చేసుకుని బర్న్స్ బ్లాస్ట్ పేషెంట్ ట్రీట్ చేసుకోవాలి.